మనం భద్రాద్రి కొత్తగూడెం అంటే అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే వనమ ఎవరైతే ఉన్నారో ఆయనపై అనర్హత వేటు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో కీలక మలుపని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని అభియోగం ఉన్న నేపథ్యంలో 2019లో ఎవరైతే జలగం వెంకట ఉన్నారో ఆయన పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి అనర్హుడిగా ప్రకటించింది హైకోర్టు తీర్పునిస్తూ ఇక జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణించాలని కూడా ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేరినారు వనమ. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పూర్తి పరిస్థితులు ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే 2018 ఎన్నికలలో తప్పుడు అఫిడవిట్ అంటే సమర్పించారని ఇప్పుడు అంటే 2018 గెలిచినటువంటి వనమ వెంకటేశ్వరరావుపై మాజీ శాసనసభ్యుడు జలగం వెంకట్రావు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఈ రోజు తుది తీర్పు అయితే వెల్లడించినట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఈ తుది తీర్పులో ఇటు వనమ వెంకటేశ్వరరావును అయితే ఆయనపై అనర్హత వేటు వేస్తూ ఒక 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించి ఏదైతే 2018 అంటే డిసెంబర్ 12వ తారీఖు నుంచి కూడా ఈ జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా పరిగణించాలని హైకోర్టు అయితే వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. ఈ పరిణామంతో ఒకసారి అంటే కొత్తగూడెం నియోజకవర్గంలో అయితే రాజకీయాల మలుపులు తిరిగారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ తీర్పుతోటి ఇటు జలగం అభిమానులు ఆనందాలలో మునిగిపోగా ఇటు వనమ వెంకటేశ్వర అభిమానులు అయితే అంటే వారి కార్యకర్తలకైతే ధైర్యం నింపుకునే వాళ్ళ కార్యకర్తల ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే ఈ రోజు హైకోర్టులో వెల్లడించినటువంటి ఈ తీర్పును సవాల్ చేస్తూ వనమ వెంకటేశ్వరరావు తరపున అంటే వనమ వెంకటేశ్వరరావు హైకోర్టును కూడా ఇది సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన తెలుస్తుంది. అయితే వీరు వనమ వర్గీయులు మాట్లాడుతూ ఏదైతే ఇప్పుడు అంటే పూర్వం కూడా హైకోర్టులో అనర్హత వేటుపడినటువంటి అనేక మంది సుప్రీంకోర్టులో అంటే మళ్ళీ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ విజయం సాధించామని దీనికి మేము భయపడబోమని అదేవిధంగా ఏదున్నా ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి నాయకుడిని కాదని ఈ కోర్టుల ద్వారా ఈ విధంగా చేయడం అయితే తప్పు పనిగా వీరు చెప్తున్నారు. అదే విధంగా జలగం అభిమానులు మాట్లాడుతూ కొత్తగూడెం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి జలగం వెంకట్రావుకి అంటే ఇప్పుడు మరలా కొత్తగూడెం శాసనసభ్యుడిగా రావడం చాలా ఆనందంగా ఉందని వారైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే అప్పుడే జలగం వెంకట్రావు వర్గీయులు అయితే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే నూతన శాసనసభ్యులు జలగం వెంకట్రావుకు స్వాగత సుమాంజులని వారి కార్యకర్తలు అయితే ర్యాలీలు కూడా తీస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అదే బాణాసంచ కాలుస్తూ వారి ఆనందాన్ని కూడా వెల్లడిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఒక చెంపపెట్టుగానే చెప్పుకోవచ్చు. ఏదైతే 2018 ఎన్నికల అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచినటువంటి వనమ వెంకటేశ్వరరావు అనంతరం జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అప్పుడు సీఎం కేసీఆర్ తదనంతరం ఎక్కడైతే ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలదే తుది నిర్ణయంగా చెప్పడంతో అప్పటి నుంచి కూడా జలగం వెంకట్రావు స్తబ్దుగా ఉంటున్నారు. ఎటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు. అయితే ఇప్పుడు అంటే 2019లో ఈ యొక్క కేసు దాఖలు చేసి క్షుణ్ణంగా మొత్తం వాయిదాలతో నడిచినటువంటి ఈ యొక్క కేసు ఈ రోజు తుది నిర్ణయం ప్రకటించి అయితే జలగం వెంకట్రావుకి అయితే పాజిటివ్ గా వచ్చిన నేపథ్యం. అయితే రేపు ఇప్పుడు తెలుసున్న సమాచారం మేరకు రేపు అయితే జలగం వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ వనమ వర్గీయులు చెప్తూ మేము సుప్రీంకోర్టుకు వెళ్తున్నాము, స్టే తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తామని వీరు చెప్తున్న పరిస్థితి. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా సీఎం కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన ఏ విధంగా ముందుకు పోతారనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలలో అయితే ఉంది. ఎందుకంటే కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకైతే ఇది ఒక కొత్త అనుభవం అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు కొత్తగూడెంలో గెలిచినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా ఇటువంటి అనుభవం అయితే ఎదురైంది లేదు. ఇప్పుడు ప్రజలు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు రాజశేఖర్. ఇంకోటి ఇలాంటి పరిణామాలు అనేది అప్పుడప్పుడు సర్వసాధారణంగా జరుగుతున్నప్పుడు ఇప్పుడు రేర్గా జరుగుతున్నటువంటి పరిణామాలు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ తీర్పు అనేది వనమాకి ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పుడు మనకి తెలంగాణ ఎన్నికలు మరో 3-4 నెలల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క తీర్పు వెలువడడం అనేది వనమాకైతే కొంచెం ఇబ్బందికర పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఏదైతే గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి సీఎం కేసీఆర్ కలిసిన నేపథ్యంలో కూడా సీఎం కేసీఆర్ సీటు నీకే ఇస్తానని చెప్పి ఆయన చెప్పినట్లుగా కూడా ఆయన వర్గీయులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితులలో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరలా సీట్ ఇస్తానని చెప్పిన ఈ పరిస్థితులలో ఇప్పుడు ఈ యొక్క తీర్పు వెలువడి అనర్హత వేటు
పడడం ఇదైతే వనమ వెంకటేశ్వరరావుకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఒకవేళ వీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ఏమైనా స్టే తెచ్చుకున్నట్లయితే మాత్రం కొంచెం ఊరట లభించే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ఇప్పుడు జలగం వెంకట్రావు ఒకవేళ ఇప్పుడు మరలా ఇప్పుడు కొత్తగూడెం శాసనసభ సభ్యులుగా ఒకవేళ వస్తే మాత్రం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటారు. ఏది అంటే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తారని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ 3 నెలల్లోనే ఎన్నికలు ఉండడం, జలగం వెంకట్రావు ఇప్పుడు ఈ కోర్టులో కేసు గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా ప్రమాణ స్వీకారం చేసి కొత్తగూడెం ఒకవేళ శాసనసభ్యుడిగా ఆయన ఛార్జ్ తీసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈయనకి సీట్ ఇస్తారా? లేదు అనుకుంటే ముందు నుంచి చూస్తున్నటువంటి అంటే వనమ ఈ ఒక 3 నెలలు సరే ఈ ఎలక్షన్ ఈ టర్మ్ వదిలేసి మరలా నెక్స్ట్ టైం కూడా వనమ వెంకటేశ్వరరావుకి అవకాశం ఇస్తారా అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ నవీన్, ఈ నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఒకవేళ వనమ సంబంధించినటువంటి ఇష్యూ అనేది కేసీఆర్ చేరితే కనుక కేసీఆర్ మరికొన్ని రోజుల్లో దీన్ని ఆప్ చేసి అంటే కోర్టు తీర్పులు ఇవన్నీ వచ్చినాక చూసే అవకాశం ఉందా, లేకపోతే కలుగు చేసుకునేంతవరకు ఏమైనా సమాచారం వెళ్ళే పరిస్థితి ఉంది? అంటే అధిష్టానానికి సమాచారం వెళ్ళడం, ఇరువురు నేతలతో మాట్లాడే ప్రయత్నం జరిగినట్లు ఏమైనా సమాచారం ఉందా మనకి? అయితే ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు అయితే జలగం వెంకట్రావు ఈ కాపీని అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి ఇప్పుడు ఆ స్పీకర్ కావచ్చు మరి కొంతమంది అధికారులకు కూడా పంపించినట్టు తెలుస్తుంది. అదే విధంగా హైకోర్టు నుంచి నేరుగా సీఎం ని కలవడానికి జలగం వెంకట్రావు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ అంటే అఫీషియల్ గా ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావుపై గెలిచినటువంటి జలగం వెంకట్రావుని సీఎం కేసీఆర్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకం కూడా చెప్పొచ్చు. అదే విధంగా జలగం వెంకట్రావు గత కొద్ది రోజుల నుంచి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇక్కడ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క జెండా కూడా లేకుండా ఆయన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీటన్నిటికీ కూడా ఒక సీఎం కేసీఆర్ పరిశీలిస్తారా? లేదు అనుకుంటే ఒకవేళ అంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఒకవేళ జలగం వెంకట్రావును సపోర్ట్ చేయని పక్షంలో అంటే గత కొద్ది రోజుల నుంచి నడుస్తున్నటువంటి జలగం వెంకట్రావు కాంగ్రెస్ లోకి వెళ్తారు అని ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక అధికార ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పదవి వస్తే ఒక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇది ఇంకా ఫెచ్చింగ్ అవుతుందని కూడా చెప్పొచ్చు. అదే విధంగా వచ్చే ఎన్నికలలో జలగం వెంకట్రావు అంటే ఇప్పుడు ఒకవేళ సీఎం కేసీఆర్ ఒకవేళ జలగం వెంకట్రావుని కాదు అని అంటే మాత్రం జలగం వెంకట్రావు ఖచ్చితంగా కాంగ్రెస్ వెళ్లే అవకాశం ఉన్నది. దీనిని సీఎం కేసీఆర్ ఎంతవరకు అంటే దీనిని ఏ విధంగా తీసుకుంటారని చూడాలి. ఈ నేపథ్యంలో మనం ఇంకొక ఆశ అంటే నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇక్కడ ఒకవేళ పొంగులేటి కనుక పోటీ చేస్తే తుమ్మల్ని నిలబెట్టే అవకాశం ఉంది కాబట్టి వనమాకి ఖచ్చితంగా వేరొక స్థానంలో నిలబెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే అనుకూలంగా లేవు. ఒకవేళ పొంగులేటి ఈ స్థానం నుంచి పోటీ చేయకపోతే ఎవరైతే జలగం వెంకట్రావు ఉన్నాడో కాంగ్రెస్ పార్టీకి కూడా చేరితే కనుక ఈ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి చూసుకున్నటువంటి తీర్పు నేపథ్యంలో కలిసి వచ్చే అంశం కాబట్టి ఆ అంశంతో తను వెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్. ఏదైతే ఇప్పుడు జలగం ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచి 100% అంటే 99% ఇక్కడి నుంచి అంటున్నారు, లేని పక్షంలో ఖమ్మం నుంచి పోటీ చేస్తా అంటున్నారు. ఒకవేళ జలగం వెంకట్రావు ఒకవేళ పొంగులేటి తోటి కలిస్తే మాత్రం జలగం వెంకట్రావుని అది ఖమ్మం నుంచి పోటీ చేపించాలని అయితే వీరు భావిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా లేదు అనుకుంటే పువ్వాడ అజయ్ కుమార్ మీద ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసినట్లయితే ఇక్కడ కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే ఒకవేళ కాంగ్రెస్ లోకి వెళ్తే మాత్రం జలగం వెంకట్రావునే కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు సీఎం కేసీఆర్ ఈ అవకాశం కాంగ్రెస్ కి ఇవ్వద్దు అని ఒకవేళ భావించినట్లయితే మాత్రం ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగితే ఈ 3 నెలల తర్వాత ఒకవేళ ఇటు జలగం వెంకట్రావుకి సీట్ ఇస్తాడా, లేకపోతే అంటే సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వనమ వెంకటేశ్వరరావుకి ఇస్తాడా, లేదు అనుకుంటే వనమ వెంకటేశ్వరాన్ని పక్కన పెట్టేటట్టయితే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి గడల శ్రీనివాస లేకపోతే వద్దిరాజు రవిచంద్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక పెద్ద క్యూ ఉందనే చెప్పొచ్చు ఈ యొక్క సీట్ల పరంగా. అయితే ఇప్పుడు వనమ వెంకటేశ్వరరావు అభిమానులు కావచ్చు లేదా కొత్తగూడెం ప్రజలు కావచ్చు ఈ 3 నెలల్లో జలగం వెంకట్రావు ఒకవేళ ఎమ్మెల్యే అయినా కూడా అది ఎంతవరకు ఏ పనులు సాగుతాయనే ఒక ప్రశ్న కూడా వీళ్ళందరికీ కూడా సాగుతుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇది జలగం వెంకట్రావు కోర్టులో కేసు గెలవడం, అదేవిధంగా వనమ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఇదంతా కూడా కొత్తగూడెం ప్రజలకైతే చాలా కొత్త అనుభవంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గాన్ని తర్వాత ఈ 3 నెలలు పాలించేది ఎవరు అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్.